నా పేరు తన్నీరు శ్రీనివాసులు. ఏపీ 01 న్యూస్. మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల. ఈ వైద్యశాలలో మీరు ఇక్కడ చూస్తున్నది చూడండి, నీళ్లలో భారీ విద్యుత్ తీగలు. దాదాపు 1.5 ఇంచు మేర విద్యుత్ తీగల్ని విద్యుత్ స్తంభానికి కింద భాగంలో వదిలివేయడంతో ఎప్పుడు ఈ ప్రమాదం సంభవిస్తుందో తెలియనిటువంటి ఆగమ్య గోచరంగా మారింది. ఇటు చూసినా కానీ ప్రమాదాలే సంభవిస్తున్నటువంటి ఈ కాలంలో ఏకంగా చికిత్స చేసే ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రమాదాలు పొంచి ఉన్నప్పటికీ నిర్వహణ లోపం వల్ల ఇటువంటి విద్యుత్ తీగల్ని మళ్ళీ నేలపైనే వృధా ఉన్నట్టుగా వదిలివేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించవచ్చు. మళ్ళీ ఇటువంటి సందర్భంలో మరి ఈ యొక్క విద్యుత్తు సరఫరా యథావిధిగా కొనసాగుతున్నప్పటికీ మరి సంబంధిత అధికారులు అయితేనేమి నిర్వహణ లోపంతో వదిలివేయడం వల్ల ఇక్కడ రోగులు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటున్నాయి. ఈ సందర్భంలో ప్రమాదవశాత్తు ఎవరైనా ఈ యొక్క విద్యుత్ తీగలను కట్టుకొని చనిపోతే బాధ్యులు ఎవరని, ఇందుకు బాధ్యులుగా సంబంధిత అధికారులే బాధ్యత వహించాలని కూడా పలువురు ప్రశ్నిస్తున్నారు. విద్యుత్ స్తంభానికి కింద భాగంలో కూడా కనీసం టేపు కూడా వేయకుండా వైర్లు బయటికి కనిపిస్తున్నాయి. మరో చోట వైరు క్రింది భాగంలో నుజ్జు అయ్యి వైర్లు బయటికి కనిపిస్తున్నా కానీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇటు నేపథ్యంలో మరి సమీపంలోని పురుష వార్డులోనికి వెళ్ళే మార్గంలో ప్రక్కన ఉన్నటువంటి బోరు నుంచి విద్యుత్ కనెక్షన్ కోసం మరి గోడ మీద, అంటే పిల్లర్లు వేసినటువంటి గోడ పైన మరి మోటార్, అంటే విద్యుత్ మోటార్ స్టార్టర్లను ఏర్పాటు చేశారు. ఇవి మరి కేవలం 3 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయడం వల్ల ఇది ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల ఇది ప్రశ్నార్థకంగా ఉంది, మరి ప్రమాదంగా ఉంది అంటూ ఏపీ 01 న్యూస్లో వైరల్ చేసినప్పటికీ అధికారులు మాత్రం దున్నపోతుపై వానబడినట్లు మరి వారి ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానంలో భాగంగా మరి బోరు వేసినటువంటి మోటారు వద్ద కూడా వైర్లు బయటికి వచ్చాయి. మరి ఇవి నేలపైన ఉన్నాయి. ఇటువంటి నేలపైన ఉన్న ప్రాంతంలో మరి రోగులకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ, పోస్ట్ మార్టానికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఈ ప్రాంతంలో సంచరించేటువంటి అవకాశము ఎంతైనా ఉంది. పురుష వార్డులోనికి వెళ్ళే మార్గంలో ఇలా స్టార్టర్లను ఇలా 2 లేక 3 అడుగుల దిమ్మపై ఉంచడం మరి ఎంతవరకు సబబని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏది ప్రమాదం జరిగినా కానీ సంబంధిత వైద్యాధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని మరి కొందరు రోగులు అంటున్నారు. ఏదేమైనా ఇలా నిర్లక్ష్య భావంతో విద్యుత్ తీగలు నేలపై ఉన్న మరి దిమ్మలకు ఆనించి ఉంచినా మరి ఇప్పటికి కూడా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని త్వరితగతిన ఇటువంటి ప్రమాదాలు జరగకుండా స్టార్టర్ యొక్క బాక్సును కనీసం 6 అడుగుల ఎత్తుపై ఏర్పాటు చేసి రోగులకు అందుబాటులో ఉండే విధంగా అందుబాటు ఉండకుండా చూడాలని మరి పలువురు కోరుతున్నారు. ఏదేమైనా ఇటువంటి నిర్లక్ష్యపు నీడల్లో ప్రమాదవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే మరి ఏ విధంగా ఉంటుందో ముందే మనం భావిస్తే ప్రమాదకరంగా భయంకరంగా ఉంటుంది. కాబట్టి మరి వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.